వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలంలో ఆగస్టు 2 ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిపైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త మాజీ ఎంపీ బుట్టా రేణుకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే లక్ష్యంగా చేసుకుని అక్రమంగా కేసులు పెట్టి తెల్లవారుజామున ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లుగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుపుతున్నారు. ఏది న్యాయం ఏది అని భయం మీకే తెలియాలి. ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ నాయకులు అందరూ ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. నిన్న రాత్రి మా పార్టీ కార్యకర్తలు సంఘాలలో గిరి అనే అబ్బాయిని రాత్రి ఇంటికి వెళ్ళి టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ఏమీ కూడా చేయలేదు. ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. దౌర్జన్యంగా వెళ్ళి ఆ అబ్బాయిని ఒక 15 మంది దాకా వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. కొడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్న నన్ను రక్షించండి, మీరు వచ్చేసరికి నన్ను చంపేస్తారేమో అని ఆ అబ్బాయి ఒక భయాందోళనలో అన్నకి కాల్ చేయడం జరిగింది. మరి ఒక కార్యకర్త పరిస్థితి తెలుసుకొని, కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అక్కడికి. ఇది అంతా కూడా కావాలని ఒక ప్రీ ప్లాన్డ్ గా, ఇట్స్ ఆల్ అంటే ఫ్యాబ్రికేటెడ్ ఒక ఈ కేసు అంతా కూడా వాళ్ళు కావాలని చేశారని ఇందులో బాగా క్లియర్ గా తెలిసిపోతుంది. అన్న రాగానే అక్కడ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ ఇది క్రియేట్ చేయడము, ఎవరో తెలియని ఒక వ్యక్తి అక్కడ అద్దాలు పగలగొడితే అది మా వాళ్లే చేశారని క్రియేట్ చేసి కావాలని, అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. ఏ విధంగా మనం అరెస్ట్ చేయాలంటే ఒక కేసుని క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా ఒక క్రియేషన్ అన్నమాట. వాళ్ళు సృష్టించిన ఒక ఇది. ఇప్పుడు అన్న రాత్రి ఆ విధంగా అవగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని ఆ అబ్బాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తే ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ కంప్లైంట్ తీసుకోవడానికి. కొన్ని అవర్స్ కన్నా ఇక్కడే కూర్చొని ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పి ఆయన ఇంటికి వెళ్లే సమయంలో వచ్చి మీరు ఇక్కడే కూర్చోవాలని మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఫోర్స్ చేయడము, దుర్భాషలాడము, ఇవన్నీ కూడా జరిగాయి. అన్న ఇంటికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మధ్యలో ఈ తెలియని ఒక ఫ్యాబ్రికేషన్, అంటే దాన్ని ఒక క్రియేట్ చేయడం, ఒక ఎస్సీ వాళ్ళని వెళ్ళడం, కొట్టడం, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక మహిళ పైన ఏదో దౌర్జన్యం అనడం, ఇవన్నీ కూడా అంటే ఎంత రాజకీయాలు అనేది ఎంత నీచంగా దిగజారిపోయాయి, అంత దౌర్జన్యం. అంటే పార్టీలేమి శాశ్వతం కాదు కదా. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజా తీర్పు వస్తుంది. ఆ తీర్పులో మళ్ళీ ఏ పార్టీలు వస్తాయి, ఎవరు వస్తుంది, వీటన్నిటిని ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. కేవలం కక్షలు సాధింపులు అనేసి ఎదుటి వాళ్ళు ఎదగకూడదు, ఎదుటి వాళ్ళు మంచిగా ఏది చెయ్యకూడదు, ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు చూపిస్తున్నారు అని నిజంగా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారని బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఈ రోజు సండే రాత్రి వెళ్ళి నిన్న రాత్రి తెల్లవారుజామున రాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి మరి అన్నేమన్నా తీవ్రవాది, ఏమన్నా తప్పు చేశారా? తలుపులు పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక ఆందోళన క్రియేట్ చేయాలి. వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఇంకా కార్యకర్తలు వచ్చే లోపల మేము ఏదో చెయ్యాలి అన్న ఒక ఆతృత, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ప్రజలని అందరినీ కూడా భయాందోళనలో పెట్టి పార్టీలో ఎవరు కూడా పార్టీకి సపోర్ట్ చేయకూడదని, పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయాలని కేవలం ఒక దురుద్దేశంతో క్రియేట్ చేసిన కేసు ఇది. ఎంత నీచానికి ఎంత దిగజారిపోయి ఒక మహిళని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. తప్పు జరిగి అన్న ఎమ్మెల్యే గారి తమ్ముడికి చెయ్యి విరిగి ఆయనకు దెబ్బ తగిలితే ఆయన కేసు కట్టడానికని వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే కొట్టారో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అంటే ఈ
సమాజాన్ని ఏమనాలి, ఈ విధంగా ఈ సమాజంలో జరుగుతున్న ఒక వ్యవస్థని ఏమనాలో అర్థం కావని పరిస్థితిలో ఈ రోజు ఉంది. నిజంగా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా మీరు చేసే దారుణాలు మీకే తిరిగి కొడతాయి. రేపొద్దున ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి న్యాయ అన్యాయం అనేది తప్పకుండా మీకు తిరిగి కొడుతుంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో బాధే వస్తుంది. కానీ ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటివి ఎప్పుడు కూడా మాకు ఇలాంటివన్నీ మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యలేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. మరి ఈసారి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవరికి ఏం సాధించాలనుకుంటున్నారో తెలీదు. ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. మళ్ళీ ప్రజా న్యాయానికి వెళ్ళినప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు దౌర్జన్యాలు చేస్తున్నారు. బట్ ఎంత రోజులని చేస్తారు? అది కొద్ది కాలమే. ఆ తర్వాత ప్రజా తీర్పుతో మరి ప్రజలు మాకు న్యాయం చేస్తారని మేము అంతా భావిస్తున్నాము. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు, ఇలాంటి పద్ధతి ఎప్పుడు కూడా ఉండకూడదనేసి మేము స్ట్రాంగ్ గా కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్న ఈ చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం.